ఓకే సార్, ఇప్పుడు అన్మ్యూట్ చూసుకోండి సార్. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ నమస్తే సార్. డేవిడ్ గారు. సార్ నమస్తే సార్. సో వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మీరు దేనికోసం ఈ వాల్సన్ VR4 తీసుకున్నారు? మీ కుటుంబంలో మీరు పొందినటువంటి ఫలితాలు ఏంటో ఒకసారి చెప్తారా సార్? మీరు ఏంటి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో, ఆల్రెడీ మీరు కడప అని రాసుకొచ్చారు. సో ఏంటి ఎక్కడ అనేది 2 నిమిషాల్లో చెప్పి ఏ ఫలితాలు పొందారో చెప్పగలరు సార్ ప్లీజ్? సార్, నా పేరు డేవిడ్ సార్. నేను మెడికల్ రిప్రజెంటేటివ్ గా జాబ్ చేస్తున్నాను సార్. ఓకే. అంకుల్కి వచ్చేసి లాస్ట్ January 31st సింప్టమాటిక్ లెఫ్ట్ కెరటెడ్ స్టెనోసిస్ అని చెప్పేసి సార్, అదే బ్రెయిన్ స్ట్రోక్, ఇస్కిమిక్ స్ట్రోక్ అని చెప్పేసి సార్. పక్షవాతం వచ్చింది. ఓకే. పక్షవాతం యాక్సిడెంట్ సార్, సెరెబ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్ అని చెప్పేసి అంటారు. అట్ ది సేమ్ టైం ఆయన డయాబెటీస్ పేషెంట్. తర్వాత సిస్టమేటిక్ హైపర్ టెన్షన్ తో, తర్వాత క్రానిక్ కిడ్నీ డిసీజ్, మొత్తం దీనింతా బాధపడుతున్నారు. CMC వేలూరులో చూపించాం సార్. తర్వాత ఇక్కడ కెరోటిడ్ కూడా ఇక్కడ స్టెనోసిస్ వేశారు, బల్జ్ ఉందని చెప్పేసి ఇక్కడ కూడా స్టంట్ వేశారు సార్. స్టంట్ వేసేసి ఇది చేశారు. కానీ ఆయన ఏంటంటే బెడ్ పైనే అన్ని పోయేటి సార్, యూరిన్ అన్ని బెడ్ పైన పోయేటివి. ఎంత ఆయన లేవాలంటే, మనిషి లేపాలని కూడా మా ఆంటీ చాలా బాధపడేది. అంటే మా ఆంటీ అబ్బాయికి ఇద్దరు కలిసి లేపితే ఒక అర్ధగంట సేపు చిన్న లేసేవాడు. యూరిన్ అన్ని బెడ్ మీద పోయేటివి. ఇది నేను చూసిన తర్వాత VR4 క్యాప్సూల్ గురించి నేను తెలుసుకొని తర్వాత దీన్ని వాడదామని చెప్పేసి అనేసి నేను ఇట్లా సజెస్ట్ చేస్తే, వాళ్ళు కూడా దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం వాళ్ళ బ్రదర్ వచ్చేసి US అమెరికాలో ఉంటే ఆయన కూడా ఒకసారి ప్రోడక్ట్ ని పంపించమంటే పంపించాం సార్. మేము పంపించిన తర్వాత ఆయన కన్ఫర్మ్ చేసుకుని ఓకే వాడదామని చెప్పేసి అన్నప్పుడు కడపలో అశోక్ సార్ని మేము కన్సల్ట్ అయ్యాం సార్. అశోక్ సార్ని కన్సల్ట్ అయ్యి తీసుకొని ఇట్లా ఉంది సార్ పరిస్థితి, ఈ విధంగా అంటే వాడచ్చు సార్, వాడచ్చు, అయితే లో డోస్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఒక్కొక్క క్యాప్సూల్ వాడదామని చెప్పేసి అని అన్నారు. VR4 మేము తీసుకున్నాం సార్. తీసుకుని ఒక్కొక్క క్యాప్సూల్ మేము వాడడం స్టార్ట్ చేసాము. ఖచ్చితంగా ఈ మంత్ 10th స్టార్ట్ చేసాం సార్. ఓకే. ఇప్పటికి ఖచ్చితంగా 10 days అయింది సార్. ఆశ్చర్యం ఏంటంటే ఆయన లేచి వాకర్ తీసుకుని నడుస్తున్నాడు సార్. మీకు నేను వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేస్తానండి తప్పకుండా. లేచి మా ఆంటీ చాలా, ఆ అబ్బాయి కూడా బీఫార్మసీ చేశారు సార్. అబ్బాయి ఫస్ట్ కూడా, ఆ అబ్బాయి కూడా ఆశ్చర్యపోయింది ఏంటంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది ఇంత ఇది. ఇన్నిసార్లు CMC వేలూరు తిరిగి లక్షల రూపాయలు పోగొట్టుకున్నాము, వాళ్ళు రాసిన ప్రతి మెడిసిన్ అన్ని యూజ్ చేస్తూనే ఉన్నాం, కానీ ఇంత లేదు అని చెప్పి నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది సార్. చాలా నేను ఖచ్చితంగా దీని వీడియోస్ షేర్ చేస్తాను, ఎందుకంటే ఇది ఇంత అద్భుతమైనది, చాలా మందికి ఉపయోగం ఉంది సార్. ఇది చాలా బాగుంది. నేను వీడియోస్ ముందు బిఫోర్ తీసాను సార్. ఇప్పుడు 10 days అయింది. ఏమంటే ఇంకో 20 days తర్వాత నేను షేర్ చేయాలన్నాను సార్. ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను సార్ వీడియోస్ ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన మెడికల్ ఫీల్డ్ లో ఉండి మీకే ఆశ్చర్యం అండి, అయితే వేలూరు CMCకి వెళ్ళినా కానీ సాల్వ్ కానిటువంటిది మన VR4 క్యాప్సూల్స్ తీసుకున్న తర్వాత వారు లేచి చిన్నగా వాకర్తో నడుస్తా ఉన్నారని చెప్తా ఉన్నాను. వాళ్ళు ఒక 2 years పడుతుందన్నారు సార్. మనం ఇంకోటి 2 years 1 year వరకు 1.5 year వరకు వెయిట్ చేయాల్సిందే మనము, అంత త్వరగా కాదు. పైగా ఏజ్ అయితే 77 సార్. కానీ ఇంత ఏజ్ లో ఖచ్చితంగా 10th నేను రాసుకున్నాను, 10th నేను ఇచ్చాను, 10th మేము స్టార్ట్ చేసాము. ఇప్పటికి 10 days. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ ఒక 5 days మాత్రమే వాడాను సార్. ఈ 5 days నుంచి మార్నింగ్ ఈవినింగ్ చేసాము. ఓన్లీ మార్నింగ్ ఓన్లీ 1 ఇచ్చాం సార్. డేకి 1 ఇచ్చాము అంతే, 5 days అంతే. మళ్ళీ 6th day నుంచి మార్నింగ్ 1 ఈవినింగ్ 1 ఇచ్చాము. ఇప్పటికి చాలా బాగుంది సార్ రిజల్ట్. నిజంగా ఆయన ఇంకోటి ఏంటంటే ఆ వీధిలో ఉండే వాళ్ళు వచ్చి చూసిపోతున్నారు సార్. అంటే ఇంత త్వరగా లేచానని చెప్పేసి నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను సార్ తప్పకుండా. సూపర్ అండి, సూపర్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్లకి మేము ఈ VR4 ని నిర్భయంగా చెప్పొచ్చు అంటారా? మీరు కూడా మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళే సార్. ఇది VR4 నిర్భయంగా చెప్పొచ్చు కదా సార్, ఖచ్చితంగా వాడించాలని చెప్పేసి చెప్తారు సార్. ఎందుకంటే డబ్బులు పోయేది కాదు, కానీ పేషెంట్ వల్ల తనతో ఉన్న వాళ్ళు ఎంత సఫర్ అవుతారో అని మేము చాలా ఈ మెడికల్లో ఉండి చూస్తున్నాం కాబట్టి 10 days లో ఎంత రికవర్మెంట్ ఉందంటే చాలా అద్భుతం సార్. నిజంగా ఇది ఇవ్వాలి సార్ ఖచ్చితంగా. నేను చాలా మందికి చెప్తున్నాను కూడా సార్. నిజంగా ఈ 2 days లో నేను చాలా మందికి షేర్ చేశాను సార్. ఈ విధంగా మా అంకుల్కి ఉంది, నేను వీడియో తీస్తున్నాను, ఇంకొక 20 days తిప్పిన తర్వాత మీ దగ్గర పెడతానని చెప్పేసి చెప్తున్నాను సార్. నిజంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది సార్, అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆయనకు సైడ్ ఎఫెక్ట్ లేదు సార్. ఈ హ్యాండ్ రైజ్ చేయలేకపోయినాడు సార్. ఆయన వీడియో నేను చూపిస్తాను సార్. రైట్ హ్యాండ్ అసలు రైజ్ చేయలేడు.
రైట్ హ్యాండ్ కాలు ఎత్తలేడు పట్టుకున్నప్పుడు, నేను వీడియో తీశాను. ఎస్ ఇప్పుడు ఈ హ్యాండ్ టైట్ గా ఉంది సార్ ఆయనకు. ఈ హ్యాండ్ పైన వాపు వచ్చింది. ఆ వాపు కూడా వాళ్ళ ఇంట్లో మా ఆంటీ చూసి వాపు తగ్గింది, నాకు సెకండ్ ఇచ్చాడు. ఇదేంటి ఈవినింగ్ ఇదేంటి సెకండ్ ఇచ్చాడు. ఇట్లా అచ్చా. నాకు సంతోషం అనిపించింది సార్. మీరు నెక్స్ట్ వారం ఒక పని చేయాలి సార్. సార్. వీలైతే మీ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి దయచేసి వారిని వీడియోలో 2 మాటలు మాట్లాడిస్తే దెన్ విల్ బి వెరీ హ్యాపీ. తప్పకుండా సార్, తప్పకుండా. ఆయన నడిచేది కూడా మీకు, ఆయన నడిచేటప్పుడు వీడియో పెడతాను సార్, మీరు చూడండి. వీడియో వద్దు సార్, లైవ్ లో రేపు వారం కూడా తమరు ఏదైతే చెప్పారో దీని మీద 1 minute ఆ పేషెంట్ నడవడం కానీ వాకర్ తో ఇవి కూడా కొంచెం షేర్ చేస్తే దెన్ ఇట్ విల్ బి వెరీ అథెంటిక్. తప్పకుండా సార్, తప్పకుండా షేర్ చేస్తాను. మీరు అవకాశం తీసుకోండి, బిజీగా ఉన్నా ఈ ఒక్క సహాయం చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. ఎన్నో వందల మంది తెలుగు వాళ్ళు, వేల మంది బ్రెయిన్ స్ట్రోక్ తో నడవలేకుండా వాళ్ళ కుటుంబం ఇంకొక వ్యక్తి 24 గంటలు వారితో టేక్ కేర్ తీసుకోవడం అది ఒక నరకం ఉంటుంది. వారందరినీ మనం బయటికి తీసుకురావాలి. సో దానికోసం మీ సైతం మీరు కూడా కొంత మాకు సహకరించి ఆ వీడియోని అంటే డైరెక్ట్ గా లైవ్ లో ఒకసారి రేపు వారం చూపిస్తారని ఆశిస్తా ఉన్నాం సార్. ఖచ్చితంగా చూపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా చూపిస్తాను సార్ నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూశారు కదండి.